పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 పవన్ కళ్యాణ్ నమ్ముకున్న జీవితాలు పాడైపోయింది. జన సైనికులు చేసే తప్పిదం అదేనండి. ఇది నగ్న సత్యం సార్. ఇది 200 సంవత్సరాల చరిత్ర ఇది నేను చెప్పేది. కమ్మ కాపు 100 సంవత్సరాల చరిత్ర నడుస్తుంది. మాకు వాళ్ళ వైరుధ్యం. మేము కొన్ని లక్షల మంది చంపుకున్నాం. సీఎం కాబోయే ఒకటి మౌనంగా చంపుకున్నాం. నువ్వు ఇవాళ చేతంతో కలిసి ఎట్ట కుదిరింది? మేము ఎట్ట కుదిరింది సార్? మీ ధర్మం చెప్పండి. మీరు వాళ్ళు వచ్చి నీకేం తెలుసు? మేము కష్టపడ్డాం, ఎంత బాధలు పడ్డాం. ఆంధ్రప్రదేశ్ కమ్మ సామాజిక వర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో ఎంత బాధలు పడ్డాం. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయింది. మోటార్ రంగంగా నాశనం అయిపోయింది. రెవెన్యూ కూరగాయల వ్యాపారస్తులు కానీ అన్ని రకాలుగా మేము మమ్మల్ని నాశనం చేశారు కమ్మ సామాజిక వర్గమే. అది జగమెరుగు సత్యం. అలాంటి సామాజిక వర్గం నువ్వు నడుస్తావేంటండి? నువ్వు ఎటు తీసుకెళ్తున్నావు మమ్మల్ని? ఎంత జీవితాలు నాశనం చేసి ఎంతమంది చచ్చిపోయారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. మాతో కాపు సమాజానికి వెన్ను నరికినట్టే. ఎవరు సహించరు. వంగటి మోహన్ రంగాన్ని ఆదరించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు ఎవడు అతను కొట్టారు. అతనికైనా మోహన్ కంటే నేను రంగులు పురుగులు ఏం బాధపడ్డాండి. తినతనక అండంగా బతికాడు. కమ్మ సంవత్సరం ఎప్పుడు చంపుతారో తెలియదు. 100 సంవత్సరాలు కారాడారు. 52లో 5 నరికాం. మమ్మల్ని 5 మేము 5 నరికిన తర్వాత కంట్రోల్ అయ్యారు. తర్వాత వీళ్ళు వచ్చారు, వీళ్ళని చంపేశారు. అంటే కమ్మ సామాజిక వర్గం ఏనాడు కాపు సమాజం ఎరగదే ఉందండి. రెడ్డి సామాజిక వర్గం ఉంది. మాకు వాళ్ళకి ఈక్వల్గా సమైక్యత, ఆరాధ్యంగా అన్న బావగా మాకు పట్టించి ఆరాధ్యంగా ఉంది. కాజు బ్రహ్మానంద రెడ్డి కానీ జలగమెంగరారు ఉన్నాడు. మాతో చాలా సంఖ్య కూర్చుని ఉన్నాడు. రెడ్డిలతోటి కాపులతోటి కమ్మాన్ని దూరంగా పెట్టాడు జలగమెంగరారు. అసలు కాపు సమాజం వర్గాన్ని నంటేటి ముట్టండి సార్. అసలు మాకు వాళ్ళకి పచ్చగడ్డేతో మొండిద్దండి. అసలు సమాజం సార్ ఫాలో అవటం ఏంటండి? అతను ఎవరో ఓదార్చడం ఏంటండి? వంగడి మోహనంగా సావదింగి ఇంటి రామరాజు ఓదార్చకు వచ్చారు రత్నకుమారిని. ఈ ఓదారు మాకు తెలియదా? సావదింగి దండేయడానికి వచ్చి ఈ సినిమాలు మాకు తెలియదా? ఇది కృష్ణా జిల్లా రాష్ట్రం శాసించే రాజకీయ రాజధాని. ఇది మాకు చెబితే ఎలాగా? ఇక్కడి నుంచి నడిచింది ఏ జిల్లా అయినా సరే, వ్యవహారం ఏ సామాజిక వర్గానికైనా సరే అది పద్ధతి కాదు. ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. నాన్ కమ్మ ఆర్గనైజింగ్ నడిస్తే మరో వంగడి మోహన్ రంగారావు ఎదుగుతాడు. ఇదే కమ్మ సమాజం వరకు చేతులు అడుగులు మడుగులు ఎత్తితే ఇదే పవన్ కళ్యాణ్ జీరో కనపడు. కానీ సినిమాలో కూడా కనపడ్డా. కమ్మ కాపుకు 100 సంవత్సరాలకు వైరుధ్యం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రత్యేక కృష్ణా జిల్లా పచ్చగడ్డేసే మండి రోజులు ఇవాళకి రోజులుతున్నాయి. మమ్మల్ని నాశనం చేసిందే కమ్మ సామాజిక వర్గం. అది జగమెరుగు సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా అదే అన్న. అతను ఎవరండి ఇతను మోసింది? సినిమా టికెట్లు చూసి మా పిచ్చిన కొడుకులు 1-10 సార్లు చూస్తే ఈ సినిమాలు వచ్చినాయండి. బయట చూసాడేంటి? బయట కమ్యూనిటీ సామాజిక వర్గం చూసిందేంటి? మేము పళ్ళకి మోసి మేము కట్టాటలు కట్టి ఆతులు అమ్ముకుని పిల్లల జీవితాలు ఫీజులు కూడా కట్టుకుని జీవితాలు పాటు చేసుకొని కాపు కమ్యూనిటీ పళ్ళకి మోసిన తర్వాత ఎవడన్నా దేవుడు వచ్చేది. ఇప్పుడు మనం ఒక దేవుడిని బోధిస్తామండి. విగ్రహం పెట్టుకుని ఓహో అని రథం ఊరేగిస్తాం. జనాభా దండం పెట్టుకోసం కానుకేస్తాడు, కాయ కొడతాడు. అలాగే మేము మోసిన తర్వాతే కదండి అతను వచ్చింది బయటికి. మా సమాజంలో అతను ఎక్కడ ఉన్నాడు? మా సామాజిక వర్గానికి ఏం చేసింది లేదు. సరే ముద్రలో ఉన్నది లీడర్ కాదంట్లా. అందుకని టాప్ మోటు వంగిడి మోహన్ రంగారు ఉన్నాడు. అతను ఎవరికి అన్యాయం చేయడం? అన్ని సామాజిక వర్గం న్యాయం చేసిన వ్యక్తిగా. కొందరు వాడు కాదు వంగిడి మోహన్ రంగా. ఆయన అంటాడు ఈయోడు వచ్చినప్పుడు ఒక సందర్భంలో మేమున్నాం. రంగా గారి గురించి ఒక మాట చెప్పాలి. చెప్పకపోతే బాగోదండి. అంటే చూశాక చెబుతావా? అంటే ప్రాముగా చెప్పవా? గుండెలోంచి లేదా నీకు? ఎవరికి అమ్ముడిపోయావు నువ్వు? అసలు టీడీపీతో కలవడం ఏంటండి? కాపు కమ్మకి 100 సంవత్సరాలు వైరుధ్యం ఉంది. వాళ్ళు నువ్వు కలిసి కాపు సమాజం ఎమ్మడి ఎలా నడుస్తుంది? మా యావత్ రాష్ట్రంలో కాపు సమాజం నాశనం చేసినా కమ్మ సామాజిక వర్గం. మేము మీ కృష్ణా జిల్లా వాస్తవులుగా చెబుతున్నాం. అది యథార్థం ఎవరైనా కనుక్కోండి. మీరు టోటల్ ఏపీలో కనుక్కోండి. అటు నిజామాబాద్ కానీ ఇటు ఇచ్చాపురం వరకు ఇటు కడప వరకు చూసుకోండి. ఎవరైనా పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక నాయకుడిగా, పార్టీ నాయకుడిగా ఆ విధంగా మాట్లాడకూడదు. ఆ విధంగా చెప్పు. అదే అది యథార్థం నాన్న. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా. మన పిల్లలు ఇతను చూసి ఫాలో అవుతున్నారు. మమ్మల్ని వద్దు. ఇప్పుడు ఏంటంటే నేను అదే చెప్తున్నా కదా. అతను మాట్లాడని ఇతను మాట్లాడకూడదు. సీసీ అంటాడు కదా. మరో సీసీ లాగా నేను పుస్తకాలు చదివానంట కదా. ఎంత తెలియగలవాడు, ఎంత పుస్తక ప్రియుడు, ఆ మాట మాట్లాడకూడదు. గాంధీ గారి చెంప చూపించమనే సిద్ధాంతం కల్లా అంటుంటాడు. ఇతను చూపిస్తాను ఇంకో దెబ్బ ఇతనే ప్లస్ అవుతాడు కదా. అసలు అసంభవం అండి చెప్పట్లా నేను. కమ్మ సామాజిక వర్గానికి ఎవడ దంట కాకుతాడో మా కాపు సమాజం దూరంగానే ఉంటుంది. ఏ పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం రాదు. అది యథార్థం, జగమెరుగు సత్యం. అది వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? రమ్మనంటే డిబేట్ పెడదాం.
ఏ సంవత్సరం ఏం జరిగిందో కాపులు ఎక్కడెక్కడ ఏ జిల్లా అరెస్ట్ చేశారు కమ్మ సామాజిక వర్గం వంగటి మొన్నంగా చంపేశారండి సీఎం మహానేతని ఈయన్ని ఆపుతారా ఈయనకి ఏం తెలుసు అని చెప్పి వాళ్ళు కలిసిపోతారు కామ సమాజం నమ్మటి రావాలి ఇతను ఏం చేశాడు కామ సమాజం చెప్పండి 28% ఉన్నాం వస్తారు ఈయన నమ్మట ఏమండి అతను నడిచింది తప్పుదోవా ఫస్ట్ టైమే తెలుగుదేశం వెళ్తుండే అతను మైనస్ రాజకీయ మైనస్ అయ్యి పడిపోయింది అక్కడే స్టార్టింగే పడిపోయింది అక్కడ మొదటి స్టెప్పే పడిపోయింది అతనికి బురదలో కాలేసేసాడు. పవన్ కళ్యాణ్ రానండి మేము కాపులమే మా 127 ఓట్లు ఉన్నాయి మా మొత్తం ఏది కాపులు కానీ ఏంటంటే మరి ఇంకా చెట్టు బయలు కానీ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ కూడా చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. తూర్పు కాపులు కానీ మొత్తం 7 తెగలు ఉన్నాయి మావి సరిగ్గా ఎత్తే మాదే సీఎం ఇటు గొట్టంగా చెబుతాం కాదు వచ్చి సీఎం కాపులే అయితే మా వాళ్ళు లేరు ఎందుకంటే పాముల బేడకు అమ్ముడు పోతారు కడమ కులాలు అవుతారు అందుకని చంద్రబాబు నాయుడుతో కలిస్తే మేము మాత్రం ఆ మాట వస్తాం. ఎందుకని 14 ఏళ్ళు చేశారు బాగా చేశారు కదా ఆయన. ఇది ఆపోయిందండి రంగాన్ని చంపింది ఆడేగా అసలు రంగాన్ని చంపింది కమ్మారు కదండి ఆడి ఏ రంగం వేస్తాం వాడికి అక్కడే ఉన్నారు అదంతా డ్రామా ఏం లేదండి అదే ఇంటర్నవర్ హయాంలోనే చంపారు వాడు మరి కోటలు చెప్పేసి సీఎం హోమ్ మినిస్టరు మరి ఈడు ఇవ్వనివ్వలా రంగా గారికి ఈడు ఇవ్వనివ్వలా చంద్రబాబు నాయుడు మరి ఈడు కట్టేస్తాం ఓట్లు అంటే న్యాయం చేశారు. ఇవాళ కమ్మోరు అందరూ వెళ్ళి రంగా గారు కాళ్ళు ఉంచుకోండిరా రే కాపులకు దండం పెట్టండి అంటే సరిపోద్దండి ఈడు ఏ స్వామి ఇవన్నీ అమ్మక మాటలు వస్తే కమ్యూనిటీ కలవండి అసలు ఆడితో మాకు సంబంధం లేదు. కలిసి పోటీ చేశారు కదా 14లో 2014లో టీడీపీ జనసేన కలిసి ఉండమంటే జనసేనకు ఓట్లు పడలా వీడు గెలిచాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు అసలు ఒకరితో పొత్తు ఎందుకంటే మా ఓట్లు 27 ఓట్లు మా ఉన్నాయి 100కి కాపులు ఈయన 27 ఓట్లు ఉన్నాయి మావి 27 ఓట్లు మా వాళ్ళు వేస్తారు ఈ కమ్మోరితో పొత్తు ఎందుకు ఇతనా వాళ్ళు ఎన్ని ఓట్లు ఉన్నాయి చెప్పండి 100కి 5 ఓట్లు ఉన్నాయి వాళ్ళ కమ్మోరి అంటే చంద్రబాబు రాష్ట్రం మొత్తం మీద 100కి 5-6 ఓట్లు ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలని ఆయన మా నాయుడు మనం ఆడికి వచ్చాడు ఆ మొండ గెలుస్తాడు చెప్పు అసలు వాడు షూట్ వాడు కలగకపోతే వాడేందుకంటే వేసి నాయలు అంటే టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ బాగాలు తీసి వచ్చి అబ్బో అసలు ఎమ్మెల్యే పదవి లేకపోతే సీఎం పదవి ఆడి నుంచి వచ్చింది అయ్యా. అంటే సీఎం పదవి కావాలని అంటున్నారు మరి అరే ఎట్ట అవుతాడయ్యా అసలు ముందు ఎమ్మెల్యే కానీ తర్వాత సీఎం అవుతాడు. కాపు నేతనే అన్నారు కాపు నేత మా వల్జోడు ఎవడేడు మా వల్జోడు దేశానికి ఎవడు తల్లి పిల్లలు అడుగుతారు వాళ్ళు ఎందుకు వేస్తారు భలేవాడివే. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇవ్వాలి అని అంటారు. కరెక్టే పెట్రోల్ బంక్ వాళ్ళు ఇస్తారు తీసుకోమను మా బయలుదేడికి కూడా ఓటేసేది వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా నేను పబ్లిక్ అంటున్నా వాడికి ఉండే ఈ చంద్రబాబు డబ్బులు అయిపోవటమే అంతకంటే ఇంకేం లేదు. ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మంత్రుల పైన. ఒరి 90 చేస్తాడు నేను చేయనంటే నాకు ఒక లచ్చిస్తే ఇప్పుడు నేను చేయనా ఒక లచ్చిస్తే ఇప్పుడు 50 మంది దానికి కొత్త లచ్చి నేను 5 నిమిషాలు అది అన్ని కొత్త మాటలు నన్ను దత్తపుత్రుడు అంటే నన్ను ప్యాకేస్తారంటే నేను చెప్పుకుంటానని వ్యాఖ్యలు చేశారు. అది వాడికి నష్టం వాడు కొనకొచ్చుకోవటం ఇవన్నీ ఇప్పుడు వాడు తెచ్చుకోవడం ఈ నెట్టికి అంతకంటే ఇంకేం లేదు ఉపయోగం లేదు. వాడి వల్ల ఆ చంద్రబాబుకి ఏదైనా వచ్చే 4 కూడా పోతాయి వీడికే లేదు గతి ఇంకా వాడికే వస్తాడు వీడి పొత్తుకెళ్ళిస్తే ఆకాశం కూడా పోతాయి ఆ వేసేవాళ్ళు కూడా వేయరు. అంటే జనసేన నాయకులు అయితే పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకుంటా ఉంటారు. ఇప్పుడు జనసేన పక్క ఉన్నది ఎవరో తెలుసా ఓటు లేనివాడు ఓటు ఉండోడు ఎవడు లేడు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49